Hello everyone. So this is the second video of Tirupati visit. First video already upload చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే అవి చూసి చూడండి. ఇవి దాని కంటిన్యూషన్. సో మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాక దాని తర్వాత మనకి 9 o'clock ఈవినింగ్ దర్శనం ఉంది, తిరుపతి బాలాజీ దర్శనం. సో మనం ఫ్రెష్ అప్ అయ్యి 7:30కి అలా బయలుదేరాం. సో ఇవి చూస్తున్నారు కదా, సో ఇవి స్టే అయితే మనం కర్ణాటక గెస్ట్ హౌస్ ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. సో అక్కడే స్టే తీసుకున్నాం, ముందు నుంచే బుక్ చేసాం. సో అక్కడే చాలా నీట్గా ఉంది, బాగానే ఉంది. సో ఫస్ట్ మనం వరాహస్వామి టెంపుల్ వెళ్ళి దాని తర్వాత తిరుపతి బాలాజీ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం. సో మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే మనం వరాహస్వామి టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్కి అలా నడుచుకుని వెళ్ళాము. సో 300 రూపీస్ దర్శనం టికెట్ లైన్కి వెళ్ళాలంటే మొత్తం చుట్టూ తిప్పేసి వెళ్ళాము. తిప్పేసి తీసుకెళ్ళారు. యాక్చువల్లీ ఎవరు జనాలు లేరు, అయినా చాలా నడవాల్సింది వచ్చింది. చాలా వాడికి పట్టుకొని అందరూ కొంచెం పట్టుకొని నడిచాము, ఎందుకంటే వాడు పడుకోపోయారు. చాలాసేపు తిరిగి వెళ్ళాల్సింది వచ్చింది. తర్వాత క్యూలో కొంచెంసేపు నుంచున్నాం. క్యూలో చాలాసేపు ఉంచాక తర్వాత అన్నీ చెక్ ఇన్ అయ్యి, ఆ చెక్ ఇన్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందిలే. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అస్సలు అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు, వాళ్ళు ఇలా తోసేసారు మామయ్య గారిని, అలా లాగేసి ఒక పక్కకి డ్రాగ్ చేసి అలా తీసుకెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద గొడవ అయింది. దాని తర్వాత లోపలికి వెళ్తే అలా ఒక రూమ్లో మనకి పెట్టేశారు. రూమ్కి పెట్టేస్తే మేమేమనుకున్నాం, ఓకే కొద్దిసేపు తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు అంటే అది 30 minutes అంత పడుతుంది అనుకుంటే అవి 2 hours దాకా మనకి ఇంకా అలౌ చేయలేదు. రాత్రి 11:15 అలా అయింది. దాని తర్వాత వాళ్ళు అలౌ చేశారు. మధ్యలో ఏంటంటే కొంచెం టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు, కానీ మనమేం నార్మల్ ప్రసాదం అనుకున్నాం. స్టార్టింగ్లోనే పెట్టారు, మనకి రూమ్లో పెట్టిన 15 minutes తర్వాత. సరే ప్రసాదం లాగా ఇస్తున్నారు అనుకుని మేము తీసుకోలే, అని అంతసేపు దాని తర్వాత ఓపెన్ చేయరు అని అనుకోలే, లేకపోతే తేజస్కి ఉప్మా అయినా పెట్టేవి. డిన్నర్ టైం అందరు చాలా పిల్లలు వెళ్ళారు, ఏం పెట్టలేదు. దాని తర్వాత 11:15 అలా అయింది. దాని తర్వాత ఓపెన్ చేశారు. పాపం నేను వాడికి వాటర్ బాటిల్ కూడా తీసుకోవడానికి మర్చిపోయాం. వేరే వాళ్ళకు అడిగి కొంచెం పెట్టాల్సిందే వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా పిల్లలు ఉన్నారు. కొంచెం మేనేజ్మెంట్ బాగా అనిపించలే, కొంచెం చాలా రూడ్గా, ఫెసిలిటీస్ ఏం లేదు అలా అనిపించింది. ఈవెన్ పాలు కూడా లేదు, ఏమి లేదు. యాక్చువల్లీ పిల్లలకి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ ఇంకా మన చేతిలో ఏం లేదు కదా. సరే అని అలా అయి మనం దర్శనం చేసి వచ్చేసరికి 12:30 అలా అయింది. టెంపుల్ బయటికి వచ్చి కొంచెం కూర్చుని అక్కడ టిఫిన్స్ లైక్ బై గాడ్ గ్రేస్ అక్కడ ఉన్నాయి, లేకపోతే అందరూ ఏం వాడు కూడా పెట్టని ఏం లేదు. సో అలా అక్కడ తీసుకుని తినేసి రూమ్కి వెళ్ళేసరికి నైట్ 1:30 అయింది. దాని తర్వాత మేము నెక్స్ట్ డే మేము కిందకి వచ్చేసాము. అక్కడ హనుమాన్ టెంపుల్ విజిట్ చేసి కిందకి వచ్చేసి ఇప్పుడే మనం కారు ఒకటి రెంట్ తీసుకొని కంచి వెళ్తున్నాం. సో నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, సో ఈసారి ప్లాన్ చేసాము వెళ్దామని. సో కార్ తీసేసుకుంటే బెటర్ కదా, మరి క్యాబ్ ఎందుకని ఓన్ డ్రైవింగ్ కార్ తీసేసుకున్నాం. సో కంచి వెళ్తే ఇంకా షాపింగ్ చేయకపోతే మనకి అవ్వదు కదా. సో అందుకే ఎలాగో కంచి పట్టు ఫేమస్, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి కంచీవరం సిల్క్స్, వరలక్ష్మి సిల్క్స్. సో నేను అక్కడ వెళ్ళి తీసుకుంటా. సో మెయిన్ బ్రాంచ్ నుంచి ఈసారి తీసుకుందామని అక్కడ షాపింగ్కి వెళ్ళాము. సో దిస్ ఈజ్ వాట్ ఐ took for my family and myself, some sarees I took. సో ఇవి కంచి కామాక్షి టెంపుల్. సో మనం ముందు బుక్ చేసాం అభిషేక్ టికెట్. సో బిఫోర్ డే వచ్చి ఆయన దగ్గర టికెట్ కలెక్ట్ చేసి వెళ్ళాము. ఈరోజు మార్నింగ్ 5 o'clock అభిషేకం. సో 5 o'clock 4 o'clock లేచి అందరు స్నానం చేసి 5 o'clock అభిషేకంకి వచ్చాము. కానీ చాలా రష్ అండి, మనకి తెలియదు ఈరోజు ఏకాదశి అని. ఆ లైన్లో ఒక 100 members నుంచున్నారు. మనమేమో అనుకున్నాం జస్ట్ దర్శనంకి నుంచున్నారు, అభిషేకం వేరే ఉంటాయి అంటే మనం అడిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి అడిగితే లేదు ఇవే అభిషేకం లైన్ అన్నారు. చాలా రష్. అభిషేకం కూడా సగం కనపడింది, అలా తొంగి అలా చూడాల్సింది వచ్చింది. చాలా ఇబ్బంది అయింది, కానీ అభిషేకం చాలా బాగా జరిగింది. ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ.
తర్వాత అభిషేకం అన్నీ అయింది, వచ్చి బయట కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తిన్నాం. తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాము. సో ఇవి వచ్చేసి కాంచీవరం స్పెషల్ ఇడ్లీ అంట. దానిలో కొంచెం జింజర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనం ఆటో మాట్లాడుకొని దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాము. ఇవి వచ్చేసి పృథ్వీలింగం టెంపుల్. సో ఈ టెంపుల్కి శివ కంచి అని కూడా అంటారు. ఇవి చూడడానికి చాలా బాగుంది. ఆ పిల్లర్స్, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇవి చాలా పవర్ఫుల్ కూడా. పృథ్వీలింగం ఏంటంటే అవే సాయిల్తో అనమాట ఆ లింగం. సో అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే టెంపుల్ లోపల 4 months దాకా వాళ్ళు బంద్ చేశారు. పక్కనే ఒక వేరే శివలింగం పెట్టి అవి పూజ చేస్తున్నారు. అవి దర్శనం చేసాము. ఇవి ఆ లోపల ఇలా ఉన్నాయి. ఇవి చాలా బాగుంది ఇవి చూడడానికి. ఈవెన్ ఆ లోపల ఒక పెద్ద మ్యాంగో చెట్టు కూడా ఉన్నాయి. ఆ ప్లాంట్ ఒక 3500 years ఓల్డ్ అని అక్కడ రాసి ఉంది. ఆ ప్లాంట్ ఏంటి అంటే అక్కడ శివ అండ్ పార్వతి కళ్యాణం జరిగింది. అండ్ ఆ ప్లాంట్కి 4 branches ఉన్నాయి. ఈచ్ బ్రాంచ్ డిఫరెంట్ మ్యాంగోస్ వస్తుంది అంట. అవే డిఫరెంట్ టేస్ట్ కూడా. ఈచ్ బ్రాంచ్ మ్యాంగో డిఫరెంట్ టేస్ట్. సో ఇట్ రిప్రజెంట్స్ అవర్ హిందూ 4 వేదస్ అని పీపుల్ బిలీవింగ్. దాని తర్వాత మనం ఇవి సిల్వర్ బల్లి, గోల్డెన్ బల్లి అవి ఉన్నాయి కదా, అవి చూసాము. నేను కూడా రీల్స్ చూసాను, ప్రదీప్ కూడా చూసారు. ఈవెన్ మామయ్య గారు ఎప్పుడో నుంచి వెళ్దాం అనుకుంటున్నారంట, కొన్ని ఇయర్స్ నుంచి, కానీ కుదరలేదు. సో ఈసారి వెళ్దాము. ఇవి వచ్చేసి విష్ణు కంచి టెంపుల్. సో దీనిలో 3-4 వేరే దేవుడు కూడా ఉంటారు. సో ఇక్కడే సిల్వర్ వల్లి అండ్ గోల్డెన్ వల్లి కూడా ఉంటారు. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.